ఒక స్త్రీ సౌందర్యం స్వయంగా సృష్టికర్త బ్రహ్మదేవుని మనస్సులోని వికారాన్ని రేపింది. ఆ రోజు పరమేశ్వరుడు స్వయంగా వచ్చి బ్రహ్మను, మహర్షులను ధర్మం గురించి ప్రశ్నించాల్సి వచ్చింది. అదే సంఘటన భవిష్యత్తులో కామదేవుని దహనానికి కారణమైంది. నారదుడు బ్రహ్మదేవునితో, "ఓ పితామహ, దక్షుని కుమార్తెగా జన్మించిన సతీదేవి తరువాత మరలా పార్వతీదేవిగా ఎందుకు అవతరించింది? యోగులకే అధిపతి అయిన మహాదేవుడు వివాహం ఎలా చేసుకున్నాడు? ఈ మహారహస్యాన్ని నాకు వివరించండి" అని అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు కొన్ని క్షణాలు మౌనంగా ఉండి నారదుడితో, "నారదా, నువ్వు అడిగింది సాధారణ చరిత్ర కాదు. కామం, ధర్మం, తపస్సు ఈ మూడింటి మధ్య జరిగిన దివ్య రహస్యం. శ్రద్ధగా విను. సృష్టి ప్రారంభ కాలంలో ఒకరోజు నేను ధ్యానం చేసేటప్పుడు సూర్యకాంతి నశించిన తరువాత సాయం సంధ్య వేళ నా మనస్సులో నుండి ఒక అపూర్వ దివ్యకన్య ఆవిర్భవించింది. సంధ్యా సమయంలో జన్మించినందున ఆమెకు సంధ్య అని నామకరణం చేశాను. ఆమెను చూసిన క్షణంలోనే నా మానసపుత్రులైన మరీచి, అత్రి, పులస్త్య, వశిష్ఠాది మహర్షుల మనస్సుల్లో ఎప్పుడూ కలగని చలనం మొదలైంది. స్థిరంగా ఉన్న వారి దృష్టి ఆమె రూపంపైనే నిలిచిపోయింది. చివరకు నా మనస్సులో కూడా ఆమెపై ఆకర్షణ కలిగింది. అదే సమయంలో సృష్టిలో ఇప్పటివరకు లేని ఒక కొత్త శక్తి మేల్కొంది. ఆ శక్తి ఖడ్గంతో యుద్ధం చేయదు, బలంతోనూ జయించదు. కానీ మహర్షుల మనస్సులనే బంధిస్తుంది. ఆ కామశక్తికి రూపంగా నా హృదయం నుంచే ఒక దివ్య యువకుడు ఆవిర్భవించాడు. చేతిలో చెరుకు విల్లు, పంచపుష్ప బాణాలు, చెదరని చిరునవ్వుతో అత్యంత సుందరంగా ఉన్న అతన్ని చూసి మొదట నేను ఆశ్చర్యపోయినా తర్వాత చాలా సంతోషించాను. అతని ప్రభావం లోకాలనే చంచలం చేయగలదు. అతడు నాకు నమస్కరించి, "ప్రభూ, నా పేరు ఏమిటి? నేను చేయవలసిన కార్యం ఏమిటి? నేను ఎక్కడ నివసించాలి? ఎవరిని వివాహం చేసుకోవాలి?" అని అడిగాడు. అప్పుడు నేను అతనితో, "నువ్వు ప్రాణుల మనస్సులను మదిస్తావు కనుక మన్మధుడివి. కామాన్ని రగిలిస్తావు కనుక కామదేవుడివి. రూపం లేకుండానే అందరి హృదయంలోనూ ప్రవేశించే అనంగుడివి" అన్నాను. అక్కడున్న మహర్షులు కూడా అతనిని మదనుడు, స్మరుడు, కందర్పుడు, మనోజుడు అని పిలిచారు. అతని చేతిలో ఉన్న ఆ పంచబాణాలు హర్షణం, రోచనం, మోహనం, శోషణం, మారణం అనే పేర్లతో ప్రసిద్ధి చెందాయి. తరువాత నేను అతనితో, "అదృశ్య రూపంలో సంచరిస్తూ సమస్త జీవుల హృదయాల్లో కామాన్ని రగిలించు" అని అన్నాను. అలాగే దక్ష ప్రజాపతి కుమార్తె అయిన కామినిని అతనికి భార్యగా ఇచ్చాను. బ్రహ్మదేవుని ఆజ్ఞను స్వీకరించిన కామదేవుడు క్షణంలో అదృశ్య రూపాన్ని ధరించాడు. ఆ తరువాత తన పుష్పబాణాలను నా మానసపుత్రులపై సంధించాడు. ఆ క్షణం నుండి స్థిరంగా ఉన్న మనస్సులు చంచలమయ్యాయి. నిగ్రహంతో ఉన్న హృదయాల్లో తెలియని వాంఛలు మొదలయ్యాయి. చివరికి మన్మధుడు తన ప్రభావాన్ని నాపై కూడా ప్రయోగించాడు. కామం, మోహం, ఆసక్తి ఇలా 49 రకాల భావాలు మా శరీరం నుండి ఉద్భవించాయి. ఆ క్షణంలో అక్కడున్న వారందరి దృష్టి సంధ్యాదేవిపైనే నిలిచిపోయింది. మేమంతా ఇంద్రియ వికారములను పొంది సంధ్యాదేవిని మాటిమాటికి చూస్తూ అలాగే నిలిచిపోయాము. ఈ విధంగా మేమందరం అధర్మం చేస్తుంటే ధర్మదేవత ఇది చూసి వణికిపోయింది. సృష్టికర్తయే ధర్మాన్ని మరిచిపోతే లోకాల పరిస్థితి ఏమవుతుంది అనే ఆవేదనతో ఆమె వెంటనే పరమేశ్వరుణ్ణి శరణు ఆశ్రయించింది. కొన్ని క్షణాల తర్వాత అక్కడ గాలి నిశ్చలమైంది. దేవతల హృదయాల్లో ఏదో తెలియని భయం అలుముకుంది. ఆ క్షణంలోనే జటాజూటధారి, త్రినేత్రుడు, నీలకంఠుడు అయిన స్వయంగా మహాదేవుడు వారి మధ్య నిలబడ్డాడు. ఆయన దృష్టి బ్రహ్మపై పడింది. పరమేశ్వరుడు బ్రహ్మతో, "ఓ బ్రహ్మ, సృష్టికర్తవైన నీ దృష్టే ఇలా కలుషితమైతే నీ సృష్టి ధర్మ మార్గంలో ఎలా నడుస్తుంది? వేదాలను తెలిసిన మీరు ఇంద్రియాల చేత ఓడిపోవటం ధర్మమా? లోకాలకు ధర్మాన్ని బోధించాల్సిన నీవే నీ సొంత సృష్టిపైనే మోహపడటం సమంజసమేనా?" అని ప్రశ్నించారు. ఆ మాటలు వినగానే బ్రహ్మతో పాటు అక్కడున్న మహర్షులందరూ సిగ్గుతో తలలు వంచుకున్నారు. కాని
ఆ రోజు శివుని మాటలు బ్రహ్మ హృదయాన్ని గాయపరిచాయి. బ్రహ్మ హృదయంలో పుట్టిన అవమానం నెమ్మదిగా అగ్నిగా మారింది. ఆ అగ్ని మొదట కామదేవుని విధిని రాసింది. తరువాత స్వయంగా మహాదేవునితోనే విరోధానికి కారణమైంది. బ్రహ్మదేవుడు కామదేవునికిచ్చిన ఆ భయంకర శాపం ఏమిటి? ఆ శాపమే భవిష్యత్తులో కామదహనంగా ఎలా మారింది? ఆ మహారహస్యం తదుపరి భాగంలో చూద్దాం. ఓం నమ శివాయ.